హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చందు డ్రాగన్ ఫామ్. ఏం చెప్పాలంటే గుడ్ న్యూస్ అండి. నాకు మీ కాదు, బడ్డింగ్ వచ్చిందండి. బడ్డింగ్ స్టార్ట్ అయింది. చెప్పాను కదా మేలో కాయ తీస్తాను అని. అలాగే అన్నట్లుగానే బడ్డింగ్ స్టార్ట్ అయింది. చూడండి, ఇలా చాలా వచ్చిందండి. ఇంకా స్టార్ట్ అయిపోయింది. అందుకే గుడ్ న్యూస్ నాకని చెప్పాను, మీకు కాదు. మరి ఏప్రిల్లో బడ్డింగ్ రావడం అంటే నేనైతే లాస్ట్ కూడా చూడలేదండి. లాస్ట్ జూన్లో చూశాను. ఇక 2 months బిఫోరే వచ్చింది నాకు ఈసారి. కాబట్టి కొంచెం ఆనందకరమైన విషయమేను. చూసారా, ఇవి వచ్చేసి ముదోల్ హ్యాండ్ పప్పీస్ అండి. చిన్నవి, 2 monthsవి. ఎలా కొట్లాడుతున్నాయో. అగ్రెసివ్ డాగ్స్ అండి ఇవి, వేట కుక్కలు ఇవి. మంచి వాసన పసిగడతాయి. ఒక్కసారి పట్టుకుంటే ఏదైనా కానీ చచ్చేంత వదిలిపెట్టవు. అలాంటి డాగ్స్ అండి ఇవి. ఇవి వచ్చేసి బ్రీడ్ ముదోల్ హ్యాండ్ పప్పీస్. కర్ణాటక నుంచి తెప్పించానండి. చాలా యాక్టివ్గా ఉంటాయి. పాయింట్కి వద్దాం. చూడండి, చాలా బాగా బడ్డింగ్ స్టార్ట్ అయింది. ఏప్రిల్ బడ్డింగ్ అంటే అన్బిలీవబుల్. అది రాయలసీమలో, అది అనంతపూర్లో. మేలే కదా. చూపిస్తా అండి. ఇంకాను బాగా వచ్చిందండి బడ్డింగ్ మాత్రం. ఎక్సలెంట్గా వచ్చింది. అంటే ఎక్సలెంట్ అంతా కాదు, స్టార్ట్ అయింది, అది చాలు. ప్లాంట్స్ బాగున్నాయి కదండి, అది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఇంకా హెవీగా ఉన్నాయి స్టెమ్స్. మరి ఎలా వస్తాయో తెలీదు. సైజులు ఎంత వస్తాయో తెలీదు, ఎన్ని టన్నులు వస్తాయో తెలీదు. నేను చెప్పినట్లుగానే మేలో కోత పడుతుందని చెప్పాను. అలాగే ట్రై చేశాను. నా మైను 99% నాకు స్ప్రింక్లర్స్ హెల్ప్ చేశాయండి. దానివల్ల బడ్డింగ్ స్టార్ట్ అయింది. పైగా మొన్న ఒక వర్షం కూడా వచ్చింది, దానివల్ల ఇంకా హెల్ప్ అయిందండి. ఏప్రిల్ ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే ఎండలు ఇంకా తక్కువే ఉన్నాయి. గడ్డి కూడా చాలా హైట్ ఉందండి. ఇది ఎక్కువ మధ్యలోకి రిమూవ్ చేయించాను, మరీ పూర్తిగా లేకుండా. నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అందుకని ఇంకా 2 months తీసేపినండి, ఇలానే ఉంటుంది. స్టెమ్స్ అతి భయంకరంగా ఉన్నాయి. చూడండి. దీనికి అవలా ఎక్కిపోయిందండి. మన తోట కాపలా అండి అవి. సీసీ క్యాంప్స్ కంటే పవర్ఫుల్ డాగ్స్ అవి, పప్పీస్. మొత్తం అంత గ్రీనిష్లోకి వచ్చింది తోటని. మొత్తం 99% స్ప్రింక్లర్స్ హెల్ప్ చేశాయి నాకు. అది కూడా క్లే కొట్టని చెప్పాను కదా. ఈసారి క్లే టచ్ చేయనండి కన్ఫామ్. నేను చెప్పాను కదా, ఒకసారి చెప్తే దాన్ని ఫాలో అవుతాను అనమాట. నేను చూడండి బడ్డింగ్. చూడండి, గిడ్డింగా రిమూవ్ చేయలేదు. లోపల పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అందుకని చెప్పి ఇక్కడ చేయించానండి. నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. చూడండి, బడ్డింగ్ స్టార్ట్ అయ్యాయండి. మరీ అంత హెవీగా ఏం లేవు.